హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త అండి. న్యూ ఇయర్ గిఫ్ట్. వీరికి నెలకు రూ. 4,000 జీతం పెంపు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అండి. నెలకు రూ. 4,000 అదనంగా. ఉద్యోగులకి గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఉద్యోగులు నెలకు 4,000 వరకు అదనంగా అయితే పొందనున్నారు. ఇంతకీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? దీనివల్ల ఎవరికి లాభము? ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇటీవల కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకి ఒక తీపి కబురైతే అందించింది. రాత్రి షిఫ్టులలో పనిచేసే ఉద్యోగులకు అలవెన్స్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల చాలామంది ఉద్యోగులకు ఊరట లభించనుంది. ఈ ప్రయోజనం ఎవరికి? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాత్రి వేళల్లో విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రోజుకు రూ. 150 చొప్పున అలవెన్స్ లభిస్తుంది. ఈ అలవెన్స్ ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, విజయవాడ వంటి నగరాల్లో నైట్ షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. కడప జిల్లాలో కూడా చాలామంది రాత్రి షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. వారికి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం అయితే చేకూరనుంది. నెలకు ఎంత లభిస్తుంది అంటే, ఈ అలవెన్స్ ద్వారా ఉద్యోగులు నెలకు రూ. 4,000 వరకు కూడా అదనంగా పొందవచ్చు. ఆర్టీసీ ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. చాలా కాలంగా రాత్రి షిఫ్టుల్లో పనిచేసే సిబ్బందికి అలవెన్స్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం, సాధారణంగా రాత్రి షిఫ్టులలో పనిచేసే ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరైన నిద్ర లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం వంటి కారణాల వల్ల వారు ఒత్తిడికి గురవుతారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఈ అలవెన్స్ను ప్రకటించింది. ఇది ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా వారి సంక్షేమానికి కూడా తోడ్పడుతుంది. మరి ఇతర రంగాల ఉద్యోగులకు కూడా వర్తించనుందా అంటే, ప్రస్తుతానికి ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందండి. అయితే భవిష్యత్తులో ఇతర సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇలాంటి అలవెన్స్ను ప్రకటించే అవకాశం ఉంది. దీనికోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ఈ నిర్ణయం యొక్క ప్రభావం, దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా లబ్ధి పొందడమే కాకుండా వారి పని పట్ల మరింత అంకితభావంతో పనిచేసే అవకాశం ఉంది. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు ఒక రకమైన ప్రోత్సాహకం లభిస్తుంది. దీనివల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు నిజంగా ఒక శుభవార్త. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని అయితే ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.